ఏపీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, మైన్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దోచేసుకుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీరంతా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా మోడీ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం, మోడీ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఒకప్పుడు ఇదే ప్రధాని మోడీ అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుపై కావచ్చు, అనేక విమర్శలు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా వచ్చి మీపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి? వాళ్ళ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అధికారం కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే విషయం రాష్ట్ర ప్రజలకి క్లియర్గా అర్థమైంది. ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పోలవరంని ఏటీఎం కింద వాడుకున్నాడు, అలాగే పెద్ద అవినీతి పరుడు అని వ్యాఖ్యానించారు 2019 ఎన్నికల ముందు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే మోడీ గారు విజయవాడ వస్తే మోడీ గో బ్యాక్ అంటూ అతని అనుచరులతో చెప్పించిన విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భార్యనే చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని మోడీ గారి గురించి తిట్టడం, అలాగే మోడీ కరడుగట్టిన ఉగ్రవాది అని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడేమో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, జగనన్న అజేయమైన శక్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా 175కి 175 సీట్లు తెచ్చుకునేట్టుగా ఉన్నాడు, కాబట్టి వీళ్ళందరూ కలిసి కూటమి కట్టేసి జగనన్న మీద దాడి చేయడానికి ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. జగనన్న తాలూకా విజన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్న పరిస్థితి. జగనన్న వస్తేనే ఒక వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, కాబట్టి జగనన్ననే ఓటేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగనన్న వస్తేనే ఒక సచివాలయ వ్యవస్థ కొనసాగుతుంది, అలాగే జగనన్న వస్తేనే అమ్మఒడి సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది, జగనన్న వస్తేనే అన్ని రకాల పథకాలు కూడా ముందుకు సాగుతాయి, జగనన్న వస్తేనే జగనన్న తీసుకొచ్చిన వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కొనసాగుతాయి, అలాగే జగనన్న వస్తేనే విద్యా రంగంలో ఉన్న విప్లవాత్మకమైన మార్పులు కొనసాగుతాయని రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉండడం వలన జగనానికే ఓటేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ కూటమి కట్టినా కూడా వాళ్ళకి ఓటమి తప్పదు అనే విషయం అర్థమైపోయింది. వాళ్ళు అందుకు ఓటమి తప్పదు అని అర్థమై ఫ్రస్ట్రేషన్లోనే రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మనం చూసాం, మహిళల మీద కూడా దాడులకు పాల్పడుతూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడమే కాకుండా ఆన్గోయింగ్ పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆపించేసిన పరిస్థితి. మరి తెలంగాణలో ఆన్గోయింగ్ పథకాలకి పర్మిషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆపించేయడం అంటే ఎంత పక్షపాత ధోరణి ఇక్కడ ఉంది అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఏ పథకము అయినా పాలసీ అయినా పథకాలు పాలసీ అలాగే పదవుల్లో కూడా మహిళలకు అగ్రతాంబూలం ఇవ్వడం వలన జగనన్నకి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి ఓటు ద్వారానే మేము తెలియజేసుకుంటామని చెప్పి వాళ్ళు సిద్ధమై ఉన్నారని తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోతుందని ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఇప్పుడు ఆదాయానికి మించి అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేటువంటి వారి మేనిఫెస్టోని చూసి ఓటు వేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆ మేనిఫెస్టో చూస్తే ఖచ్చితంగా దానికి మన శక్తి సామర్థ్యాలకు మించి ఎక్కువ ఖర్చు అవుతుందని అర్థమవుతుంది. మరి అప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారంటారో, నిజంగా వాస్తవానికి ఆ హామీలను నెరవేరుస్తారంటారా లేదంటారా? ఏంటి మీ అభిప్రాయం? ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీర్చుదామనుకుంటే ₹2 వడ్డీకి కూడా బేరం ఆడుతాడు. అదే అప్పు ఎగ్గొట్టేసేవాడు ₹10 వడ్డీ కట్టేస్తాను, ₹15 వడ్డీ అయినా కట్టేస్తానని చెప్పి అప్పు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఎందుకు అర్థమైందంటే 2014లో మేనిఫెస్టోలో ఉన్న అంశాలు 600 పైగా హామీలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయని వ్యక్తి ఎన్నికలు అయిపోయాక ముఖ్యమంత్రి అయ్యాక మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసేశాడు. ఈరోజు తీసుకుంటే జగనన్న మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలు 99% అమలు చేయడమే కాకుండా అత్యంత పారదర్శకంగా రూపాయి అవినీతికి తావు లేకుండా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లోకి వెళ్ళేట్టుగా చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న ఎంత దమ్ము ధైర్యంతో పాత మేనిఫెస్టోని కొత్త మేనిఫెస్టోని చూపిస్తూ తన కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే అంత గొప్పగా పరిపాలన అందిస్తూ ఉన్నారు, చేద్దాం అనుకుంటూ ఉన్న వ్యక్తి జగనన్న. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి మళ్ళీ ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు గెలుపు కోసం
కూటమి కట్టినా సరే వారికి ఓటమి తప్పదని చెప్పి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరంతా ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆమె విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ.